ఈరోజు మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం కదా, మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు, ఎందుకు? అంబేద్కర్. ఎందుకు? ఎందుకంటే అంటే అది ఎందుకురా కాన్స్టిట్యూషన్ రాసిండు చాలా. అంటే నాకు అంత తెలుగు రాదు, హిందీలో ఇంగ్లీష్లో చెప్పండి. కాన్స్టిట్యూషన్ రాసిన చాలా ఫ్రీడమ్ ఫైటర్. ఓకే, మన జాతీయ గీతాన్ని ఎవరు రచించారు? క్యాన్ యూ టెల్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్? ఓకే, మన జెండాను ఎవరు డిజైన్ చేశారు? ఆయన పేరు జెండా మర్చిపోయినా. కాదు, పింగళ వెంకయ్య గారు. ఇంకే కాదు. మన జెండాలో 3 రంగులు ఉన్నాయి కదా, ఆ 3 రంగులు దేన్ని రిప్రజెంట్ చేస్తుంటాయి? ఒకటి శాంతి, ఇంకోటి ఏమో నాకు గుర్తొస్తలేవు అవన్నీ. ఓకే, నీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? అంబేద్కర్. ఓకే, ఎందుకు? కాన్స్టిట్యూషన్ రచించిండు, మళ్ళా అందరికీ ఈక్వల్ వచ్చేటట్టు. ఓకే, ఇది ఏమంటారు, ఈక్వాలిటీ గురించి. ఓకే ఓకే. సో మన జనగణమన ఎవరు రచించారు? రవీంద్రనాథ్. ఓకే, వందే మాత్రం? తెలీదా? బంకిం చంద్ర చటర్జీ. బంకిం చంద్ర చటర్జీ. ఓకే, ఇండిపెండెన్స్ డే ఎప్పటి నుండి జరుపుకుంటున్నాం? 1947. ఓకే, రిపబ్లిక్ డే? ఐడియా లేదు. ఓకే, మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం. మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? అబ్దుల్ కలాం గారు ఎవరు? ఆయన ఇంతకుముందు ఏం చేశారు ఆయన? మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఏమో అన్న తెలియదు. న్యూస్ పేపరా తెలియదన్నా. మన జాతీయ గీతాన్ని ఎవరు రచించారు? జనగణమన. రవీంద్రనాథ్ ఠాగూర్. వందే మాత్రం ఎవరు రచించారు? పింగళి వెంకయ్య. పింగళ వెంకయ్య గారు ఏం చేశారు? ఏమో అన్న తెలియదు. మన జెండాను ఎవరు డిజైన్ చేశారు? పింగళి వెంకయ్య. ఫైన్, థ్యాంక్ యూ.